హలో అండి, జై శ్రీకృష్ణ. ఈరోజు ఇది క్రాస్ కట్ లేదా నార్మల్ బ్లౌజు ఇట్లా పాయింట్ కుట్టు వేసినప్పుడు అట్లా అయితేనేమో కొచ్చగా కనిపిస్తుంది. మాకు కొచ్చగా ఉండద్దు అని అంటేనేమో ఇట్లా పావించు లెంత్తోని ఇలా వేసుకున్నామంటే కనుక మనకి కొచ్చగా ఉండదన్నమాట. కాస్త అంటే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఎట్లా ఉంటుంది అలా ఉంటుందన్నమాట. కార్నర్ కనిపించదు. ఓకేనా. ఇప్పుడు ఇదే బ్లౌజ్ని మనము ప్రిన్సెస్ కట్ లాగా ఎలా కుట్టుకోవచ్చు అనేది మీకు చెప్తానండి. ఒకవేళ నా వీడియోస్ ఏమాత్రమైనా మీకు ఉపయోగపడ్డాయి అనుకుంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. నా మెథడ్ అయితే మొత్తం వేరేగానే ఉంటుంది. మీకు చాలా ఈజీగా యూజ్ అవుతుంది కూడా, అర్థం చేసుకోగలుగుతారు. ఇదైతే మనము క్రాస్ కట్ బ్లౌజు లేదా నార్మల్ బ్లౌజు కుట్టినప్పుడు ఎలాగైతే వేస్తామో అలానే వేసేసేయండి. ముందు కుట్టు ఇట్లా అవసరం ఏం లేదు. ఇట్లా మన నార్మల్గా ఎట్లా వేస్తాము టక్స్ అలానే వేసేసేయండి. ఇంకా తర్వాత ఇప్పుడు దీన్ని మనము ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా, ఈ కుట్టుకు ఆ కుట్టుకు కలిపి నేను ఒక గీత పెట్టాను కదా చూడండి. ఇప్పుడు దాన్ని మంచిగా సరి చేసుకోవాలి, క్లాత్ ఎటువంటి ముడతలు లేకుండా. ఇప్పుడు మనం ఎక్కడైతే కుట్టు వేసామో అక్కడ ఒక 1 ఇంచు పైనుంచి స్టిచ్ వేయండి. అయితే నేను ఈ కింద వైపు కుట్టు ఎట్లా వేసుకున్నానో అలా వేస్తే మనకి ఫోల్డింగ్ కుదరదనమాట. మనకి నార్మల్గా ఎలా కుడతామో అలా కుట్టేసుకొని తర్వాత ఇట్లా చేయండి. మీకు అర్థం కావడం కోసము నేను ఇలా చెప్తున్నాను. లేదంటే మనం ప్రిన్సెస్ కట్ లాగా డైరెక్ట్గా కుట్టు వేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇప్పుడు మనకు చూడడానికి అచ్చం ప్రిన్సెస్ కట్ లాగా ఉంటుంది. ఎటువంటి కటింగ్ లేకుండా ఈజీగా ప్రిన్సెస్ కట్ బ్లౌజు మనము తయారు చేసుకోవచ్చు. అంటే ఒక్కొక్కరికి కటింగ్ అనేసరికి ప్రిన్సెస్ కట్ కటింగ్ అనేసరికి చాలా భయపడుతూ ఉంటారు కదా, అందుకని ఇది చాలా చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. మీరు ట్రై చేసి చూడండి. మనం ఇంతకుముందు కుట్టిన క్రాస్ కట్ బ్లౌజులు లేదా నార్మల్ బ్లౌజులు ఉన్నా కూడా మీరు ఒక బ్లౌజ్ చూడండి. ఒక బ్లౌజ్ని ఇలా చేసి చూస్తే మీకే అర్థమవుతుంది ఫినిషింగ్ ఇట్లా ఉంటుంది అనేది. ఓకేనా. ఒకవేళ నా వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీని ఫుల్ వీడియో లింక్ వచ్చేసి నేను కింద ఇస్తానండి. ఆ ఫుల్ వీడియో చూసారంటే కనుక మీరు ఒకవేళ బిగినర్స్ అయినా సరే లేదా మీరు బ్లౌజులు కుడుతున్నా సరే నా మెథడ్ ఒకసారి చూసినట్టయితే కనుక మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. నా మెథడ్ని వేరే ఛానల్స్ వాళ్ళు కూడా చూస్తున్నారు, వాళ్ళు చెప్తున్నారు. కానీ మనం ఏం అనలేము కదా, మనం నేర్చుకోవడానికి కోసమే చెప్తున్నాం కాబట్టి